అవసరం తీరాక అల్లుడు డాష్ కొడుకు అని ఓ సామెత ఉంది. ఇప్పుడు అట్లాంటి బూతులతో మహిళల్ని నిందించేటటువంటి పదాలని మనం వాడక్కర్లేదు. కానీ మమతా బెనర్జీ వ్యవహార శైలి ఎట్లా తయారైందంటే, నిన్నటిదాకా ఓ పక్కన తనకి ఏ కుటుంబం వారసత్వాలు లేవంటది. అంటే వారసత్వాలు లేవు కరెక్టే, కానీ కుటుంబంతో కథ నడుపుకొచ్చింది. ఇప్పుడు హౌడా సీటు మీద వివాదం నెలకొని తృణమూల్ కాంగ్రెస్ లోక్సభ అభ్యర్థుల ఎంపికను తీవ్రంగా తప్పుపట్టిన తన సోదరుడు బాబున్ బెనర్జీతో బంధం తెంచేసుకున్నట్టు మమతా బెనర్జీ ప్రకటించారు. ఆయన ఎన్నికల ముందు ఎప్పుడు ఏదో ఒక గొడవలను తెరదీస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం జల్పాయిగూడిలో ఏర్పాటు చేసినటువంటి ప్రెస్ మీట్లో తృణమూల్ కాంగ్రెస్ హౌడా లోక్సభ టికెట్ నా తమ్ముడు బాబున్ బెనర్జీని కాదని పార్టీలో మరో ముఖ్య నేతగా కొనసాగుతున్న ప్రసూన్ బెనర్జీకి కేటాయించాం. ఇది బాబున్కి ఏమాత్రం మింగుడుపడడం లేదు. పైగా పార్టీపై అసంతృప్తి వ్యక్తం చేశారు. అత్యాశాపరులు నేను ఆదరించను, వారసత్వ రాజకీయాలు నేను నమ్మను, వాటికి దూరంగా ఉంటా, అందుకే ఆయనకి టికెట్ ఇవ్వలేదు, ఇక ఆయనతో పూర్తిగా బంధాన్ని తెగతెంపులు చేసుకుంటున్నా అంటూ స్పష్టం చేశారు. ఆయన బీజేపీలో చేరుతున్నారట కదా అని ప్రశ్నిస్తే ఆయన ఎక్కడికి వెళ్ళినా పర్వాలేదని సమాధానం ఇచ్చారు. ఆయన ఏమైనా చేసుకునే ఉండని అభిప్రాయపడ్డారు. మరోవైపు మమతా బెనర్జీ వ్యాఖ్యల మీద బాబున్ బెనర్జీ స్పందించారు. తాను బీజేపీలో చేరటం లేదని స్పష్టం చేశారు. హౌడా నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగుతానని చెప్పారు. హౌడా సీటుకి అభ్యర్థి ఎంపిక మీద తాను సంతోషంగా లేనని చెప్పారు. ఈ అవమానాన్ని ఎన్నటికీ మర్చిపోనని చెప్పుకొచ్చారు. ఇక్కడే అసలు పాయింట్ ఏంటంటే, తన సోదరుడు ఇంతవరకు మరి సోదరుడికి ఎట్లా ఇచ్చావు నాళ్ళు టికెట్టు, ఇప్పుడు ఇవ్వనంటున్నావు ఎందుకు? మేనల్లుడికి నచ్చట్ల సోదరుడు. మేనల్లుడికి ఆల్రెడీ టికెట్ ఇచ్చింది కదా, ఇప్పుడు నడుపుతున్నది పార్టీ మేనల్లుడే కదా. కుటుంబంలో ఒకరికొకరికి చిచ్చు వచ్చింది. మేనల్లుడికి మమతా సోదరుడు నచ్చట్ల, అందుకని అయిపోయింది. బంధుత్వాన్ని పక్కన పెడతానంటూ మేనల్లుడికి పార్టీని నడిపిస్తుంటుంది.